హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ టైం వీడియో ఏదైతే ఉందో ఛార్జింగ్ సంబంధించిన అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది ఏ విధంగా సేవ్ చేసుకోవాలో మనం ఒక వీడియో చేసాం కదా. ఆ వీడియో చేసినప్పటి నుంచి మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో మనం చాలామంది అడుగుతున్నారు, బ్రో మన మొబైల్ డేటా చాలాగా ఓవర్ కన్జ్యూమ్ అవుతుంది, సో మొబైల్ డేటాకి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో చేయండి బ్రో అని నన్ను చాలామంది అడుగుతున్నారు. డైలీ వారి డేటా 1.5 లేదా 2 GB అనేది మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ డేటా మొత్తాన్ని లాస్ అయిపోతున్నాము. అలాగే ఈవినింగ్ కల్లా మనకి 100% డేటా కన్జ్యూమ్డ్ అని చెప్పి మెసేజ్ రావడం కూడా జరుగుతుంది అని చెప్పి ఒక 5 టిప్స్ ఫాలో చేసి మీ మొబైల్ డేటాని సేవ్ చేసుకోండి. 5 GB లేదా 2 GB అనేది మనకి ఫుల్ డే వస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు ఫ్రెండ్స్, సో అలా చేయదండి. ఇలాంటి నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. వీడియో స్టార్ట్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురించి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆ 5 టిప్స్ ఏంటంటే ఫస్ట్ 1 టిప్ ఏంటంటే యూట్యూబ్ డేటా సేవింగ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా యూట్యూబ్ని యూజ్ చేస్తారు. సో యూట్యూబ్లో అయితే కొన్ని సెట్టింగ్స్ అయితే మనం టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే మనం మొబైల్ డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. అది మన మొబైల్లో యూట్యూబ్ ఆన్ చేసుకొని ప్రొఫైల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళేసి జనరల్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి యూట్యూబ్లో వీడియోస్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. సో ప్లే అవ్వడం వల్ల మన మొబైల్ డేటా అనేది చాలా వరకు అయితే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మన మొబైల్ డేటా చాలా వరకు లాస్ అయిపోతూ ఉంటాము. సో అలా కాకుండా మనము యూట్యూబ్లో వీడియోస్ ప్లే కాకుండా ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అనే ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేయడం వల్ల మన మొబైల్ అనేది మన యూట్యూబ్లో వీడియోస్ అయితే ప్లే కావు. అలాగే ఆ డేటా సేవింగ్ మోడ్ అనేది ఎనోబుల్లో పెట్టుకోవాలి. ఎనోబుల్ పెడితే మీరు ఆటోమేటిక్ మిగతా ట్రిక్స్ అన్ని కూడా ఎనోబుల్లోకి వచ్చేస్తాయి. సో అలాగే ఆటో ప్లే ఏదో టర్న్ ఆఫ్గా చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి యూజ్ లైట్ వర్షన్స్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడుతున్నాం కదా. వాటిలో మనకి యూట్యూబ్ లైట్ అని, ఫేస్బుక్ లైట్ అని, ఇన్స్టాగ్రామ్ లైట్ వర్షన్స్ వచ్చున్నాయి. ఆ వర్షన్స్ వాడడం వల్ల మన డేటా అనేది చాలా సేవ్ చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చి అన్వాంటెడ్ అప్లికేషన్స్. ఫ్రెండ్స్, మనం ఏదైనా కొత్త మొబైల్ కొన్నప్పుడు మనకి దాంట్లో అప్లికేషన్స్ ఉంటాయి. అంటే మనకి ఏమైనా అన్వాంటెడ్ యాప్స్ ఉంటాయి. అంటే ప్రీ ఇన్స్టాల్గా కంపెనీ కూడా ఆ యాప్స్ ఇస్తాడు. వాటితో మనకు అవసరం లేదు కాబట్టి వాటి ఇమీడియట్గా మనం అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదంటే మనం ఏమైనా నెట్లో నుంచి ఒక డౌన్లోడ్ చేసుకుని యాప్ మనకు కావాల్సినప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాము. సో దాన్ని అట్లా వదిలేస్తాం. అలా వదలకుండా మనకి ఎంతవరకు అవసరమో దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇమీడియట్గా ఆ యాప్ అనేది మనకి యూజ్ కాకుండా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి, అన్ఇన్స్టాల్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్ఇన్స్టాల్ చేసుకుని మన మొబైల్ డేటా అనేది సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అప్డేట్స్ ఎలా ఆప్ చేయాలంటే ఫస్ట్ మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ ఐకాన్ టచ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్లో వెళ్ళేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆ నెట్వర్క్ ప్రిఫరెన్స్ ఉంది కదా. నెట్వర్క్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళేసి యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, దాన్ని ఓవర్ వైఫై అని ఓన్లీ పెట్టుకోవాలి. దాని తర్వాత ఆటో అప్డేట్స్ అని యాప్స్ అని మనకి ఆటో అప్డేట్లో పెట్టుకోవాలి. కొన్ని యాప్స్ ఏమైనా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల మొబైల్ డేటా కన్జ్యూమ్ అవుతుంది. సో దానివల్ల మీకు మొబైల్ డేటా చాలా లాస్ అయిపోతారు. సో అలా కాకుండా మీరు అప్డేట్ ఓవర్ వైఫై అని ఓన్లీ పెట్టుకోండి, లేదా డోంట్ ఆటో అప్డేట్స్ అని యాప్స్ అని కూడా పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆటో ప్లే వీడియోస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుండి డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చెప్పి మనకి పెట్టుకొని డన్ ఇవ్వాలి. డన్ ఇచ్చిన తర్వాత మన మొబైల్ డేటా అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మన మొబైల్లోని రీసెంట్ అప్లికేషన్స్ అని క్లోజ్ చేసే